కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో సుబేదారి పిఎస్ దగ్గరకు బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు చేరుకుంటున్నారు. అయితే పిఎస్ కు వచ్చిన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కలిసి వస్తానని వినయ్ భాస్కర్ కోరగా అనుమతి నిరాకరించారు పోలీసులు. దీంతో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసు జులుం నశించాలి అంటూ బీఆర్ఎస్ నేతలు పలు నినాదాలు చేశారు. ఆయనే అసెంబ్లీలో కానీ బయట కానీ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులన్నీ ఎత్తుకు పెడుతున్నాడు. ఆయన ఇబ్బంది పెట్టాలని చాలా కేసెస్ పెట్టారు. హైదరాబాద్ లో కూడా కొన్ని కేసులు పెట్టారు. ఇక్కడ కూడా కమలాపూర్ కాన్స్టిట్యూన్సీ లో చాలా కేసులు పెట్టారు. ఇది కేసులు గతంలో ఏప్రిల్నే పెట్టారు. అనుకున్న సాక్ష్యాలు లేవనే దాని మీద దాన్ని పక్క పెట్టారు. ఈ మధ్యలో కేసు పెట్టిన ఆయనే మన వరంగల్ జిల్లా వాసి ఆయనే. నేను అనొద్దు కానీ ఆయన మీద చీటింగ్ కేసులు, తప్పుడు కేసులు, 100 కేసులు ఉన్నాయి. ల్యాండ్ మాఫియా కానీ, అబద్ధాలు కానీ ఎన్నో కేసెస్ ఉన్నాయి. ఆయన కూడా వాళ్ళతో అన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు నన్ను విపరీతమైన పోర్ట్ చేస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు, నేను బిజినెస్ ఆపుతాం, బెదిరిస్తున్నారు, నేను తప్పని పరిస్థితుల్లో కేసు పెట్టవలసిందే, కేసు పెడతా అని ఆయన ద్వారా కేసు పెట్టించి ఇది బెయిలబుల్ సెక్షన్ అయినా కావాలని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పై లెవెల్లో పోర్ట్ చేసి రైట్గా కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి వద్దకు వస్తున్నటువంటి వినయ్ భాస్కర్ ను కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఇవాళ ఉదయం శంషాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అట్లా నుంచి నేరుగా వరంగల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సుబేదార్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఏదైతే మైనింగ్ వ్యాపారికి సంబంధించి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, అలాగే ధర్మారెడ్డి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వీళ్ళంతా కూడా సుబేదార్ పోలీస్ స్టేషన్ కు రావడంతో ఒక్కసారిగా అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం అయితే పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేశారు, ఫాల్స్ కేసులు పెడుతున్నారని చెప్పేసి కూడా ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. మనం చూస్తున్న ఈ ఇష్యూకి సంబంధించి కూడా ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు కూడా స్పందించిన నేపథ్యంలో వరంగల్ అయితే సుబేదార్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అటు హుజురాబాద్ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చేరుకుంటున్న నేపథ్యంలో పోలీసులు కూడా వారిని అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ అశోక్, థ్యాంక్ యూ.